హాయ్ ఫ్రెండ్స్, నానిస్ టెక్ న్యూస్ ఎపిసోడ్ 77కి అందరికీ స్వాగతం. ఈరోజు న్యూస్ ఏంటనేది చకచక చూసేద్దాం. సో మొదటి న్యూస్ వచ్చేసరికి మీ థామ్సంగ్ నుంచి. థామ్సంగ్ అనేది మనందరికీ తెలుసు, టీవీస్ గతంలో అయితే తీసుకొచ్చింది. ఇప్పుడు వచ్చేసరికి దాని గడ్డు కాలం ఎదురయ్యి చాలా వరకు వెనకబడిపోయింది అనమాట. ఇది ఇప్పుడు బ్రాండ్ కాదు, ఇది 120 సంవత్సరాల క్రితం బ్రాండ్ అనమాట. ఈ రోజు వచ్చేసరికి వీళ్ళు మన ఇండియాలో 3 టీవీలను అయితే లాంచ్ చేశారు. సో దాని తాలూకా ఏదైతే ఈవెంట్ ఉంటుందో, ఈవెంట్ వచ్చేసరికి మన ఇండియాలో అయితే పెట్టారు. ఇందులో 4:30 అనుకుంటా లైవ్లోకి అయితే వచ్చింది. సో లైవ్ అంతా నేను చూశాను. 1:20 నిమిషాలు, 1:15 నిమిషాలు మొత్తానికి లైవ్ అయితే నడిచింది. సో ఈ లైవ్ చూశాక నా లైఫ్లో ఎప్పుడు ఇంత దరిద్రమైన ఈవెంట్ అయితే నేను చూడలేదు. అంత చండాలంగా ఉంది ఈవెంట్ అయితే. సో ఫస్ట్ 10 నిమిషాలు ఈవెంట్ స్టార్ట్ అయిన మొదటి 10 నిమిషాల వరకు మనం వాళ్ళు ఏం చెప్తున్నారో అది ఏంటో కూడా మనకు అర్థం కాలేదు. అంత చండాలంగా ఉంది లైవ్ ఈవెంట్. అంతేకాకుండా వీళ్ళు ఇక్కడ ఈవెంట్లో వచ్చేసరికి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే అందరూ స్క్రీన్స్ పెట్టుకుంటారు. ఇప్పుడు వెనకాల స్క్రీన్స్ పెట్టి వాళ్ళు చెప్పాలనుకున్నది వెనకాల స్క్రీన్లో మనకి డిస్ప్లే అయితే వస్తుంటుంది. వీళ్ళు వచ్చేసరికి వెనకాల ఒక ఫ్లెక్సీ పెట్టేశారు పెద్దది. ఆ ఫ్లెక్సీ పెట్టేసి ఏదేదో చెప్తున్నారు. మొత్తం అంతా క్లోజప్ షాట్స్ తీశారు. ఏదైతే ప్రొజెక్టర్ ఉందో ప్రొజెక్టర్ వచ్చేసరికి వీళ్ళకి ఆపోజిట్లో పెట్టుకున్నారు. కెమెరా పొజిషన్ చూస్తేనేమో ఇతను ఇటువైపు ఉంటుంది. సో వీళ్ళు ఏం చెప్తున్నారో, ఏం చెప్పాలనుకుంటున్నారో ఏమి లేదు. మొత్తం కన్ఫ్యూజన్గా నడిచింది. మొత్తం అంత డ్రామా మొత్తం చూస్తున్నంత సేపు నా పరిస్థితి ఏంటంటే, మిగిలినదా శోకం, కాలమే కాటు వేసేనా, కళ్ళలో గంగ పొంగేనా. మాటల్లో చెప్పలేను, వర్ణాతీతం అనమాట. దీనికన్నా ఒక చంటి పిల్లోడి బారసాల ఫంక్షన్ ఇంకా చాలా బాగా జరిగిద్ది అనమాట. అలాగుంది. ఒక ప్రోడక్ట్ని మన ఇండియాలకు కొత్తగా తీసుకొస్తున్నామంటే దాని లాంచ్ ఈవెంట్ ఏ రేంజ్లో ఉండాలి, అందులోనూ అది ఒక ఎలక్ట్రానిక్ ప్రోడక్ట్, అది కూడా మనం టీవీ అంటే మనం విజువల్ అనమాట. అలాంటి విజువల్ని చూపించేటప్పుడు అంతే ఎఫెక్టివ్ విజువల్ అనేది మనం చూడాలన్నమాట దాని లాంచింగ్లో వచ్చేసరికి. సో చాలా పూర్ అంటే చాలా పూర్గా సాగింది. దాని తోడు వీళ్ళు ఈ లాంచ్ ఈవెంట్లో ఎక్కడ మనకి లైవ్లో టీవీని అయితే చూపించలేదు. అసలు టీవీ ఎక్కడ, అసలు మొత్తం టీవీ అంతా డిస్ప్లే మీద చూపిస్తున్నారు. అక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్నారు. అది కూడా పూర్తిగా స్థాయిలో అయితే చూపించట్లేదు. ఆ టీవీని ఆ డిస్ప్లే మీద చూపించడం, ఇలా ఉంటుంది అలా ఉంటుంది అది ఇదని ఏదో చెప్తున్నారు. కానీ అసలు ఆ టీవీ స్పెక్స్ ఏంటనేది అసలు మనకి బయట పెట్టలేదు. టీవీ ఎలా ఉండబోతుంది అనేది లైవ్ చూపించలేదు. వాటి మదర్ బోర్డ్ ఏం వాడారు, చిప్ సెట్ ఏమిటి, ఏ ప్రాసెసర్తో వస్తుంది, ర్యామ్ ఎంత, స్టోరేజ్ ఎంత, ఆండ్రాయిడ్ ప్లాట్ఫామా కాదా, ఆండ్రాయిడ్లో జెన్యున్ ప్లాట్ఫామా అంటే మనకి ఆండ్రాయిడ్ సపోర్టెడ్ ప్లాట్ఫామా, లేకపోతే ఎంఐ టీవీలాగే వాళ్ళు కూడా వీళ్ళు ప్యాచ్ వాళ్ళని తీసుకొచ్చారుగా, ఇలాగ ఏమైనా తీసుకొచ్చారా, ఏ ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఇవ్వలేదు. ఏదో వచ్చారు, చకచకా మాట్లాడేశారు. వీళ్ళ ఇంటెన్షన్ చూస్తుంటే ఎలా ఉందంటే ఇండియాలో టీవీల కోసం మొహం ఆసిపోయి ఉన్నారని చెప్పేసి అర్థమైనట్టుంది. ఎంఐ టీవీ సేలింగ్ చూసి, ఎంఐ టీవీ గురించి చాలామంది ఫ్లాష్ సేల్లో పార్టిసిపేట్ చేస్తుంటే ఇండియాలో టీవీ జోరు చాలా ఎక్కువగా ఉంది, ఈ టైంలో ఏదో ఒక బ్రాండ్ని తీసుకొద్దామని చెప్పి నెతగిలికి థామ్సన్ దొరికినట్టుంది. ఆ పాత బ్రాండ్ని ఆ బ్రాండ్ని పెట్టుకొని ఇండియాలోకి టీవీస్ తీసుకొద్దాం అన్న ఇంటెన్షన్ చెప్తే దాని గురించి సరైన ప్రజెంటేషన్ ఇద్దామని చెప్పి అయితే మనకి ఎక్కడ నాకైతే కనబడినట్టుగా అయితే ఏం అనిపించలేదు. ఇంకోటి వచ్చేసరికి వీళ్ళు తీసుకొచ్చిన టీవీని ఆఫ్లైన్ స్టోర్లోకి అయితే తీసుకురావట్లేదు, ఓన్లీ ఫ్లిప్కార్ట్లోకి తీసుకొస్తున్నారు. సో ఫ్లిప్కార్ట్లో తీసుకొచ్చినా ఎక్కడ తీసుకొచ్చినా సేల్ ఓకే, బట్ వచ్చేసరికి టీవీ స్పెక్స్ ఏంటో తెలియకుండా మనం టీవీ ఎలా సేల్ చేస్తాం అంటే ఎలా కొనుక్కుంటాం, సో అది వీళ్ళు ఆలోచించాల్సి ఉంటుంది. వీళ్ళు వచ్చేసరికి ఇక్కడ 3 టీవీలు తీసుకొచ్చారు. ఒకటి వచ్చేసరికి 43 ఇంచెస్, ఇది వచ్చేసరికి 4K అల్ట్రా హెచ్డి సపోర్టెడ్ అనమాట. దీని ప్రైస్ చూసుకుంటే 27,999 రూపీస్ పెట్టారు. అంటే మనకి 28,000 రూపాయలు అంటున్నారు. ఇది అల్ట్రా స్లిమ్ అని చెప్తున్నారు. బట్ వచ్చేసరికి టీవీ లైవ్లో చూస్తేనే కదా మనమే తెలిసేది, బట్ అలా అయితే అక్కడ చూపించలేదు. తర్వాత వచ్చేసరికి 40 ఇంచెస్, ఇది మోడల్ నెంబర్ వచ్చేసరికి B9 అంటున్నారు. ఇది ఫుల్ హెచ్డి డిస్ప్లే టీవీ అనమాట. దీని ప్రైస్ వచ్చేసరికి 19,999 రూపాయలు పెట్టారు, అంటే 20,000 రూపాయలు. ఇక తర్వాత లాస్ట్లో చూసుకుంటే 32 ఇంచెస్, ఈ 32 ఇంచెస్ వచ్చేసరికి హెచ్డి టీవీ అనమాట. ఇది వచ్చేసరికి B9. దీని ప్రైస్ వచ్చేసరికి మనకి 13,490 రూపాయలు పెట్టారు, అంటే 13,500 రూపాయలు. సో ఈ విధంగా అయితే వీళ్ళు టీవీస్ తీసుకొచ్చారు. ఇందులో యాప్ స్టోర్ ఉందంటున్నారు, హెచ్డిఆర్ కంటెంట్ ఉందంటున్నారు. సో ఏదేదో చెప్పారు, కానీ ప్రాసెసర్ ఏంటి, ర్యామ్ ఎంత ఇస్తున్నారు, స్టోరేజ్ ఎంత ఉంది, బిల్టిన్ స్టోరేజ్, ఇవేమీ అయితే మనకి ఇక్కడ చెప్పలేదు. సో సేల్స్లోకి వచ్చేసరికి మనకి రేపటి నుంచి ఫ్లిప్కార్ట్లో అంటే 13వ తారీఖు ఏప్రిల్ 13వ తారీఖు రేపటి నుంచి 12 గంటలకి ఫ్లిప్కార్ట్లో సేల్లోకి అయితే తీసుకొస్తున్నారు. సో చూడాలి ఎక్కడైనా సరే మనకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ లభిస్తుందో లేదో. సో మనకైతే టీవీని అయితే లైవ్లో చూపించలేదు. గంటం పావు అనవసరంగా వీడియో చూస్తున్నాను, కానీ ఎందుకు చూస్తున్నానో ఏం చూపిస్తున్నారో కూడా అర్థం కాలేదు. హెడేక్ వచ్చేసింది. శారీడే అని వేసుకుంటా. సో తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి షౌమీ నుంచి, షౌమీ MI 6X
25వ తారీఖున ఏప్రిల్ 25వ తారీఖున అయితే వీళ్ళు చైనాలో అయితే లాంచ్ అయిపోతున్నట్టుగా మనకి ఇక్కడ న్యూస్ అయితే ఉంది. ఇది 6X అంటే మనకి ఇండియాలోకి వచ్చేసరికి మనకి A2గా మనకి ఇండియాలోకి అయితే తీసుకొస్తారు. MI A2 కింద మనకి ఇండియాలోకి అయితే తీసుకొస్తారు. లాస్ట్ టైం జూలైలో అనుకుంటా మనకి 5Xని రిలీజ్ చేశారు చైనాలో. దాన్ని మనకి ఇండియాలోకి వచ్చేసరికి A1 కింద తీసుకొచ్చారు. మీ A1 కింద మనకి ఇండియాలోకి అయితే తీసుకొచ్చారు. సో ఇక్కడ వచ్చేసరికి దీంతో పాటు మనకి MI 7 కూడా లాంచ్ చేయొచ్చు అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. MI 7 వచ్చేసరికి ఇది ఫ్లాగ్షిప్ మొబైల్ అనమాట. సో ఇప్పుడు ఏదైతే MI 6X అంటే మన ఇండియాలోకి వచ్చేసరికి మీ A2 అనమాట. ఇది వచ్చేసరికి దీని స్పెక్స్ మనకి లీక్ అయినాయి. స్పెక్స్ పరంగా చూసుకుంటే ఇది 5.99 ఇంచెస్ 18:9 ఎక్స్పెక్ట్ రేషియోతో ఫుల్ HD ప్లస్ డిస్ప్లే అనేది ఉండబోతుంది. అలాగే మనం చిప్ సెట్ చూసుకుంటే స్నాప్డ్రాగన్ 626 ప్రాసెసర్ వాడుతున్నారంట. సో 626 ప్రాసెసర్ అంటే మళ్ళీ ఇంకా ఇలా వెనక్కాలుతున్నట్టే లెక్క. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ Note 5 ప్రోకి వచ్చేసరికి 636 ప్రాసెసర్ ఇచ్చారు. ఇలాంటప్పుడు సేమ్ ప్రాసెసర్ అని ఇవ్వాల్సింది. బట్ వచ్చేసరికి వీళ్ళు మళ్ళీ 626 ప్రాసెసర్ అంటే కొంచెం వెనక్కాలుతున్నట్టే అర్థమవుతుంది. అలాగే రేర్ సైడ్ మనకు డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఒకటి వచ్చేసరికి 20 మెగాపిక్సెల్, దీని అపాచర్ వచ్చేసరికి 2.0 ఉంటుంది. ఇంకోటి వచ్చేసరికి 8 మెగాపిక్సెల్, దీని అపాచర్ వచ్చేసరికి 1.8 ఉంటుంది. 8 మెగాపిక్సెల్ వచ్చేసరికి ప్రైమరీ కెమెరా అంటున్నారు. అలాగే ఫ్రంట్ సెల్ఫీ కెమెరా వచ్చేసరికి ఇది కూడా 20 మెగాపిక్సెల్ ఉంటుంది. అపాచర్ 2.0 అంటున్నారు. సో చూడాలి. మనకి మొబైల్ అయితే ఏప్రిల్ 25వ తారీఖున అయితే రిలీజ్ చేస్తున్నారు. సేల్లోకి వచ్చేసరికి మేలో తీసుకొస్తామని చెప్పేసి అయితే ఇక్కడ న్యూస్ అయితే ఉంది. సో చూద్దాం, మనకి మే 25వ తారీఖు దగ్గర వెయిట్ చేయాల్సిందే. సో తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి కూల్ ప్యాడ్ నుంచి కూల్ ప్యాడ్ A1, కూల్ ప్యాడ్ మెగా 4A ఈ రెండు ఈ రోజు అయితే ఇండియాలోకి అయితే లాంచ్ చేసింది. ఇది ఆఫ్లైన్ స్టోర్లోనే, ఆన్లైన్ స్టోర్లోకి అయితే వీటిని తీసుకురాలేదు. ఎందుకు తీసుకురాలేదు అంటే అంత చెత్తగా ఉన్నాయన్నమాట స్పెక్స్ వచ్చేసరికి. ఇంత చెత్త స్పెక్స్తో వీళ్ళు ఈ టైంలో ఎందుకు తీసుకొచ్చారైతే నాకైతే అర్థం కాలేదు. ఒకసారి మనం స్పెక్స్ చూద్దాం, ఆ తర్వాత ప్రైజెస్ గురించి మాట్లాడుకుందాం. కూల్ ప్యాడ్ A1 వచ్చేసరికి మనకి 5 ఇంచెస్ HD డిస్ప్లే అనేది ఉంటుంది. స్టోరేజ్ 16 GB ఉంటుంది. ర్యామ్ వచ్చేసరికి 2 GB ఉంటుంది. రేర్ సైడ్ 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ వచ్చేసరికి 5 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. OS చూసుకుంటే మనకి Android 7.1తో వస్తుంది. బ్యాటరీ చూసుకుంటే 2500 mAh బ్యాటరీ ఉంది. ఇక ప్రాసెసర్ చూసుకున్నట్టయితే 1.1 GHz స్నాప్డ్రాగన్ 210 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. అసలు స్నాప్డ్రాగన్ 210తో అసలు మొబైల్స్ వస్తున్నాయి ఈ టైంలో. వీళ్ళు ఈ ప్రాసెసర్ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారైతే అర్థం కాలేదు. ఇక తర్వాత చూసుకుంటే మనకి 4A డిస్ప్లే చూసుకుంటే 5 ఇంచెస్ HD డిస్ప్లే ఉంటుంది. స్టోరేజ్ 16 GB ఉంటుంది. ర్యామ్ చూసుకుంటే 1 GB ఉంటుంది. రేర్ కెమెరా వచ్చేసరికి 5 మెగాపిక్సెల్ ఉంటుంది. ఫ్రంట్ కెమెరా 2 మెగాపిక్సెల్ ఉంటుంది. ఆండ్రాయిడ్ 7.1తో ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే వస్తుంది. బ్యాటరీ చూసుకుంటే 2000 mAh బ్యాటరీ ఇచ్చారు. ఇక ప్రాసెసర్ చూసుకుంటే 1.3 GHz క్వాడ్ కోర్ స్పెక్ట్రమ్ 9832 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. అసలు ఈ స్పెక్స్ ఏంటో, ఆ ప్రాసెసర్లు ఏంటో ఏం అర్థం కావట్లేదు. ఇలాంటి ప్రాసెసర్తో ఈ జనరేషన్ అంటే ఇప్పుడున్న టైంలో తీసుకురావడం చాలా వేస్ట్ అని చెప్తున్నాను. అందులోనూ ఆండ్రాయిడ్ గో ఎడిషన్తో కూడా రావట్లేదు. ఇది డైరెక్ట్గా నాగట్తో వస్తున్నాయి. సో మరి ఎలా సేల్ అవుతాయి అయితే నాకు అర్థం కాలేదు. వీటి ప్రైజెస్ చూసుకుంటే మనకి కూల్ ప్యాడ్ A1 వచ్చేసరికి 5499 రూపాయలు పెట్టారంటే 5500. అదే 4A చూసుకుంటే దీని ప్రైస్ వచ్చేసరికి 4299 రూపాయలు పెట్టారు అంటే దగ్గర 4300. సో ప్రైజెస్ కానీ స్పెక్స్ కానీ చూసుకుంటే కొనే రకంగా అయితే అస్సలు లేనే లేవు. అందుకే వీళ్ళు ఆన్లైన్ స్టోర్లోకి తేలేదు, ఆఫ్లైన్ స్టోర్లోకి అయితే తీసుకొచ్చారు. ఈ సేల్స్ వచ్చేసరికి ఢిల్లీ, హర్యానా, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్ అండ్ మహారాష్ట్రలో అయితే ఇవి సేల్స్లోకి అయితే తీసుకురాబోతున్నారు. అది ఆఫ్లైన్ స్టోర్లోకే. అసలు ఈ ఫోన్ అనేది రిలీజ్ అయిన సంగతి మీరు మర్చిపోండి. చెప్తున్నాను కదా, మర్చిపోండి, చెప్తాను, అనవసరం అవుతుంది, మర్చిపోండి. తర్వాత న్యూస్ వచ్చారు మనకి నోకియా నుంచి. నోకియా 6 2018 ఎడిషన్, అలాగే నోకియా 7 ప్లస్ ఈ రెండింటికి ఓరియో 8.1 అయితే అప్డేట్ అయితే వచ్చింది. నోకియా 6 2018 ఎడిషన్ అయితే మనకి ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది అనుకోండి, మనకి సేల్లోకి అయితే వచ్చేసినాయి. నోకియా 7 ప్లస్ ఇప్పటి వరకు మనకి సేల్లోకి అయితే రాలేదు. మనకి 30వ తారీఖు, ఈ నెల 30వ తారీఖు నుంచి అయితే ఈ సేల్లోకి అయితే వస్తాయి. 20వ తారీఖు నుంచి మనకి ప్రీ బుకింగ్ ఉన్నట్టుంది. సో ఇవి ఇంకా మనకి చేతికి రాకుండానే వీళ్ళు అప్డేట్ అయితే తీసుకొచ్చారు. మనకి 2 రోజుల క్రితం నోకియా 3 కూడా మనకి ఓరియో అప్డేట్ అయితే తీసుకొచ్చారు. సో వీళ్ళు చూస్తే మనకి అప్డేట్ విషయంలో చాలా స్పీడ్ అంటే చాలా స్పీడ్ ఉన్నారు. ఎందుకంటే అది స్టాక్ రామ్ వచ్చేసరికి ఆండ్రాయిడ్ 1తో ఇది రన్ అవుతుంది. అందువల్ల మనకి అప్డేట్స్ అనేవి చాలా స్పీడ్గా చేస్తున్నారు. నోకియా కూడా చెప్పింది అప్డేట్స్ అనే వాటిల్లో మేము చాలా స్పీడ్గా ఇస్తామని. అలాగే వచ్చేసరికి సెక్యూరిటీ ప్యాచ్ కూడా ఈ మంత్ సెక్యూరిటీ ప్యాచ్ కూడా ఇక్కడ మనకి అప్డేట్లోకి అయితే వచ్చేసింది అనమాట. తర్వాత న్యూస్ చూసుకుంటే మనకి ఎయిర్టెల్ నుంచి, ఎయిర్టెల్ మీద జియో ఎఫెక్ట్ అయితే చాలా బాగా పడుతుంది. అందువల్ల ఏంటంటే వీళ్ళు ప్లాన్స్ మీద ప్లాన్స్, ప్యాకేజ్ మీద ప్యాకేజెస్ తీసుకొస్తూనే ఉన్నారు. సో ఇప్పుడు వచ్చేసరికి మనకి ఒక ప్యాకేజ్ అయితే తీసుకొచ్చారు. ఇది వచ్చేసరికి మనకి 249 ప్లాన్ అనమాట. ఈ ప్లాన్లో మనకి డైలీ 2 GB చొప్పున 28 days వ్యాలిడిటీ అనేది ఉంటుంది. మనకి అన్లిమిటెడ్ కాల్స్ ఉంటాయి, 100 SMS డైలీ ఫ్రీగా ఉంటాయి అనమాట. అలాగే వచ్చేసరికి గతంలో వీళ్ళు 349 ప్లాన్ను డైలీ 2 GB చొప్పున ఇచ్చేవాళ్ళు, దాన్ని ఇప్పుడు 3 GB అయితే చేశారు. ఇంకా అలాగే మనకి 3 రోజుల క్రితం ఒక ప్లాన్ అయితే రిలీజ్ చేశారు, అది 499 ప్లాన్ అనమాట. ఇందులో వచ్చేసరికి మనకి డైలీ 2 GB చొప్పున 82 days వ్యాలిడిటీ అనేది ఉంటుంది. సో ఓవరాల్గా చూసుకుంటే మంచి మంచి ప్లాన్స్తో అయితే వస్తుంది. బట్ వచ్చేసరికి ఎంత వచ్చినా సరే జియో అయితే బీట్ చేయలేకపోతుంది. జియో వచ్చేసరికి మనకి ఆల్రెడీ
ఐపీఎల్ ప్లాన్ ఒకటి తీసుకొచ్చింది అనమాట. ఇది వచ్చేసరికి మనకి 251 రూపీస్ 52 డేస్ మనకి వ్యాలిడిటీ అనేది ఉంటుంది. డైలీ 2 GB చెప్పనేస్తుంది. బట్ ఇక్కడ వచ్చేసరికి మనకి కాల్స్ అనేవి ఉండవు. మనం జస్ట్ ఐపీఎల్ని మిస్ అవ్వకుండా ఉండాలనుకుంటే ఈ ప్లాన్ అయితే యూజ్ చేయాలి. సో తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి GTA నుంచి GTA 5 మనకి ఎంత సక్సెస్ అయిందో మనకు తెలుసు. 2 రోజుల క్రితం మనం దాని మీద న్యూస్ అయితే చాలా బాగా వచ్చింది. సో ఇక్కడ వచ్చేసరికి అది సేల్ చేసినన్ని అంటే వాళ్ళు సంపాదించినంత లాభాలు ఇంతవరకు ఏ గేమ్ అయితే సంపాదించలేదు అంత లాభాలు అయితే ఆ గేమ్ మీద అయితే వచ్చింది. ఇప్పుడు GTA 4 ఏదైతే ఉందో దీన్ని వచ్చి మనకి 10 years అవుతుంది. సో ఈ 10 yearsలో అందులో ఏదైతే GTAలో మనకి మ్యూజిక్ ఉంటుందో ఈ మ్యూజిక్ వచ్చేసరికి అంటే మనకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తుంటుంది కదా, సో ఆ రాక్ మ్యూజిక్, సో దాని లైసెన్స్ పీరియడ్ అనేది ఎక్స్పైర్ అయిపోయిందంట. సో ఇక్కడ నుంచి మనకి PS3, PS4 అలాగే Xbox 360 పీసీల్లో మనకి ఈ GTA 4లో మనకి బ్యాక్గ్రౌండ్ ఏదైతే మ్యూజిక్ ఉందో ఇదైతే మనకి అవైలబుల్లోకి లేదు, తీసేస్తున్నారు. ఎవరైతే ఆఫ్లైన్లో ఇప్పుడు వరకు యూజ్ చేస్తున్నారో మీరైతే కంగారు పడాల్సిన అవసరం లేదు. మీకు మ్యూజిక్ అనేది అలాగే ఉంటుంది. మీరు ఆన్లైన్లో కనెక్ట్ అయినప్పుడే మీకు ఈ మ్యూజిక్ అనేది రిమూవ్ అయిపోతుంది అనమాట. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి మోటో ఒక మోడ్ని అయితే తీసుకొచ్చింది. ఇది స్టీరియో స్పీకర్స్ మోడ్ అనమాట. ఇది ఫస్ట్ టైం కాదు, ఇది 4వ మోడ్ అనమాట స్పీకర్స్ రూపాన్ని తేడానికి. సో ఇది వచ్చేసరికి జెడ్ సిరీస్ ఏవైతే మొబైల్స్ ఉంటాయో ఆ మొబైల్స్కి అయితే ఇది సపోర్టబుల్ అని చెప్పి అయితే వీళ్ళైతే చెప్తున్నారు. గతంలో వచ్చేసరికి ఇలాంటి మోడ్స్ ఉన్న స్పీకర్స్ని అయితే తెచ్చింది. JBLతో కలిపి సౌండ్ బూస్టర్ అని చెప్పేసి ఒక మోడ్ని, తర్వాత ఇంకోటి సౌండ్ బూస్టర్ 2 అని చెప్పి ఇంకోటి తీసుకొచ్చింది. ఆ తర్వాత మోటో స్మార్ట్ స్పీకర్ అని చెప్పేసి ఒకటి తీసుకొచ్చింది. ఈ మోటో స్మార్ట్ స్పీకర్ ఏదైతే ఉందో మనకి అమెజాన్ అలెక్సాతో ఇది వచ్చిందనమాట. ఇప్పుడు వచ్చేసరికి వీళ్ళు స్టీరియో స్పీకర్స్ అని చెప్పి వీళ్ళు ఓన్గా అయితే తీసుకొచ్చారు. దీని ప్రైస్ చూసుకుంటే మనకి 3,900 రూపాయలు పెట్టారు. వీళ్ళు మొబైల్స్ అమ్ముకునే కన్నా మోడ్స్ అమ్ముకునే బాగా సంపాదిస్తున్నట్టున్నారు. సో ఇంతే ఫ్రెండ్స్, ఈ రోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన న్యూస్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయగలరు. అలాగే యూట్యూబ్లో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కింద మన ఛానల్ లైక్ అని ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. అలాగే మీ సలహాలు సందేహాలు ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్లో ఇవ్వగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.